నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి టాపిక్ వచ్చి నడుము నొప్పి, వెన్ను నొప్పి, L4, L5 సమస్యలు, వీటికి సంబంధించి ఇతరత్ర సమస్యలు ఏ విధంగా వస్తాయి, అలాగే ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదంలో చికిత్సా విధానాలు ఏ విధంగా ఉన్నాయి, వీటి మీద మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద హాస్పిటల్ నుంచి వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్ నుంచి డాక్టర్ వర్ధన్ గారు. సార్తో మాట్లాడదాం. మీరు కూడా సార్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. డాక్టర్ నమస్తే. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో ఏజ్తో సంబంధం లేదు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఈ నడుము నొప్పి, వెన్ను నొప్పి ప్రాబ్లమ్స్ చాలా అధికంగా వస్తున్నాయి. డాక్టర్, రీజన్ ఏమై ఉండొచ్చు? ఒకటండి, అంటే డోంట్ మేనేజ్ దిస్ పెయిన్ బట్ మేనేజ్ ద స్పైన్ అండ్ మాస్టర్ ద స్పైన్ అంటారు. అంటే నార్మల్గా ఇప్పుడు వెన్నునొప్పి రావడానికి కారణాలు చెప్పే ముందు నార్మల్గా ఏం చేస్తారో చెప్తాను. జనాలందరూ ఏం చేస్తారంటే వెన్నునొప్పి రాగానే ఆ నొప్పిని మాత్రమే అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంటే నొప్పిని తగ్గించుకునే ఉపాయాలు, ఉపచారాలు అన్నీ చేస్తూ ఉంటారు. ఆ నొప్పి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందువల్ల వచ్చింది, ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏం చేస్తే తగ్గుతుంది అనే రూట్ కాజ్ అనాలిసిస్ అనేది జరగదు. ఇక్కడ నార్మల్గా మనం చేయాల్సింది ఏంటి అని అంటే మనం స్పైన్ని మనం మాస్టర్ చేయాలి. అంటే మన స్పైన్ మీద మనకి పట్టు సాధించాలి. ఆ పట్టు సాధించడం అంటే ఏంటి అంటే ముందు చెప్తాను. కానీ కారణాల్లోకి వెళ్తే మెయిన్గా ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో మన లైఫ్ స్టైల్ కూడా ఒక కారణమే మనకి స్పైనల్ ప్రాబ్లమ్స్ రావడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మనం యూజ్ చేసే మొబైల్స్, అంటే ఏదైతే మొబైల్ని పట్టుకొని గంటల తరబడి కూర్చుంటూ ఉంటామో మొబైల్ని మన కళ్ళకి దగ్గరగా తీసుకురావాలే కానీ మెడని మొబైల్ దగ్గరికి తీసుకురాకూడదు. అంటే అది మన హైట్కి రావాలి, అంతేగాని మెడని వంచుతూ మనం మొబైల్ చూసామనుకోండి డెఫినెట్గా మీ స్పైన్లో చేంజెస్ వస్తాయి. ఈరోజు కరెక్షన్ చేసుకుంటే రేపొద్దున ప్రాబ్లం రాదు. కరెక్షన్ చేసుకోకపోతే ఏమవుతుంది అని అంటే ఒక 5 డిగ్రీ యాంగిల్ బెండ్ అవుతే స్పైన్లో, అంటే మెడలో మీకు 5 కిలోల ఎక్స్ట్రా వెయిట్ పడుతుంది. అంటే నార్మల్గా 25 కిలోస్ వెయిట్ పడుతుంది. అలాంటిది మీరు ప్రతి 5 డిగ్రీలు బెండ్ చేస్తామన్న కొద్దీ 30 కిలోలు, 35 కిలోలు, 40 కిలోల వెయిట్ కంటిన్యూస్గా మీ మెడ మీద పడుతూ ఉంటుంది. దాంతో రిపీటెడ్గా అదే చేస్తే మీ స్పైన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆస్టియోఫైట్స్ అంటే భూమిక రాసుకొని అక్కడ ఎక్స్ట్రా బోన్స్ గ్రోత్స్ వస్తాయి, స్పర్స్ వస్తాయి. లేదు తర్వాత డిస్క్ ప్రాబ్లమ్స్ కూడా కలుగుతాయి, నరాలు కూడా నొక్కుంటాయి. ఇది ఫస్ట్ కారణం. రెండోది, మనం అందరం తీసుకునే స్ట్రెస్ అంటే స్ట్రెస్ తీసుకుంటే నాకు స్పైన్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని అందరూ అడగొచ్చు. లేదా స్ట్రెస్ తీసుకుంటే గుండెకి కదా ప్రాబ్లం రావాల్సింది, నాకెందుకు వస్తుంది, స్పైన్కి ఎందుకు వస్తుంది అని. స్పైన్ అనేది ఏదైతే ఉందో దాని ఫౌండేషన్ మొత్తం మస్కులార్ సిస్టమ్ తోటే ఉంటుంది. 95% ఆఫ్ ద స్పైన్ హ్యాస్ ఇట్స్ ఫౌండేషన్ విత్ మజిల్ అండ్ మస్కులార్ సిస్టమ్. ఆ మస్కులార్ సిస్టమ్ వీక్ అయిపోతే లేదా స్ట్రెస్ అధికంగా అయినట్లయితే మజిల్స్ చేయాల్సిన పని ఏంటి, దాని కార్ముకత ఏంటి, కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. అది ఓన్లీ కాంట్రాక్టెడ్ ఫేజ్లోనే ఉండిపోతే అప్పుడు కాస్త కండరాల వ్యవస్థ మీద తేడా వస్తుంది. ఆ కండరాల వ్యవస్థను కూడా మనం అలక్ష్యం చేసి ఇంకా మనం స్ట్రెస్ తీసుకుంటున్నాం. అప్పుడు అది కాస్త లోపలికి వెళ్ళి డిస్క్లో సమస్య ఏర్పడుతుంది, లేదా నరాలపై ఒత్తిడి పడుతుంది, లేదా ఇతరత్ర కారణాలన్నీ కూడా కనబడతాయి. స్పైనల్ కార్డ్ కంప్రెషన్ కూడా ఏర్పడుతుంది. అలా ఈ స్ట్రెస్ మన వెన్ను నొప్పికి కూడా కారణమవుతుంది. ఇదే కాకుండా కింద పడడం, దెబ్బ తగలడం, బరువులు ఎత్తడం, ఇలాంటివన్నీ కూడా కారణాలే అవుతాయి. మెకానికల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కారణాలే అవుతాయి. లేదా కూర్చోవడం, ఇర్రెగ్యులర్గా కూర్చున్నా, ఇర్రెగ్యులర్గా నిలబడ్డా, పోస్చర్ కరెక్ట్గా లేకున్నా అవన్నీ కూడా కారణాలే అవుతాయి. డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు నంద్యాల నుంచి కృష్ణవేణి గారు. కృష్ణవేణి గారు నమస్తే. హలో సార్. నమస్తే సార్. హలో హలో నమస్తే సార్. అమ్మా నమస్తే తల్లి, చెప్పండి. సార్, నాకు ఈ L4, L5 బల్ట్ అయిందన్నారు సార్ ఇంతకు ఒక 3 years బ్యాక్. ఓకే. పడుకోలేకపోతున్నాను, ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను, చాలా పెయిన్ గా ఉంటుంది సార్. ఎంతమ్మా ఏజ్? ఏజ్ వచ్చేసి నాకు 50 సార్. కింద పడ్డారా, దెబ్బ తగిలిందా, ఎట్లా, ఎందుకు స్టార్ట్? ఏం లేదు సార్, ఏం పడలేదు. పిల్లలు ఎంతమంది అమ్మా? పాప బాబు సార్. నార్మల్ డెలివరీలా? నార్మల్ డెలివరీ సార్. నడుములో ఏం ఇంజెక్షన్లు ఇవ్వలేదా? ఏం ఇవ్వలేదు సార్. మరి ఎక్కడన్నా కారణం తెలుసుకోగలిగారా దీనివల్ల కలిగింది నాకు వెన్నునొప్పి అని? అంటే ఇంతకు నేను ఆక్యుపెన్చర్ కూడా చేయించుకున్నాను సార్.
తర్వాత నార్మల్ గా మామూలుగా ముందుకు బెండ్ కాకూడదు, తర్వాత నేను స్టెప్స్ ఎక్కకూడదు అని అన్నారు. ఓకే, ఎక్కువ కింద పడుకోమని చెప్పారు సార్. మీరు చెప్పినవన్నీ కరెక్ట్ కాదమ్మా. నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చే ముందు మీకు నిజంగా మీకు ట్రీట్మెంట్ కావాలి, నిజంగా మీరు నార్మల్ అవ్వాలి, ఆయుర్వేదం మీకు హెల్ప్ చేయాలి, దట్టు వర్ధన్ ఆయుర్వేద మీకు హెల్ప్ చేయాలంటే స్క్రోల్ అవుతున్న నెంబర్ 040491718919 నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ని అటెండ్ చేసి మిమ్మల్ని నార్మల్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పిన పాయింట్లలో 2 వెరైటీ పాయింట్స్ చెప్పారు. ఒకటి కింద పడుకోమన్నారు అన్నారు. కింద పడుకోవడం మంచిది కాదమ్మా. వెన్నునొప్పి వచ్చాక కింద పడుకోమని నేను చెప్పను. యాజ్ ఏ ఆయుర్వేద స్పైన్ స్పెషలిస్ట్ నేనైతే ఒప్పుకోను, నేనైతే చెప్పను. ఎందుకు అనంటే కింద పడుకున్నప్పుడు యావరేజ్ హెల్దీ పర్సన్కి కింద పడుకుంటే స్పైన్ అంతా నార్మల్ అవుతుంది, హెల్దీగా అవుతారు. కానీ ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ డిస్క్ సమస్యలు ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ నెక్ పెయిన్ లాంటివన్నీ ఉన్న వాళ్ళకి పడుకొని లేచేటప్పుడు, అంటే మీరు పడుకొని పైకి లేచినప్పుడు మీరు మొత్తం చేతులు పెట్టేసి మంచం మీదనో పక్కన సపోర్ట్ పెట్టి లేవాల్సి ఉంటుంది, లేదా మోకాళ్ళ మీద ప్రెషర్ వేసి లేవాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎక్స్ట్రా ప్రెషర్ మీ నడుము మీద మెడ మీద పడుతుంది. దాంతో మళ్ళీ ప్రాబ్లం ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అవ్వదు. అందుకని పైన పడుకోవడానికి ప్రయత్నం చేయండి. పైన పడుకుంటేనే మీకు కరెక్ట్, కింద పడుకోవడం మాత్రం మానేయండి అమ్మా. మీ ప్రాబ్లమ్ని అటెండ్ కావాలంటే మాత్రం ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. సార్, అంటే చాలా మందికి వెన్నునొప్పి ఉంటుంది, ఇక్కడ కూడా చాలా పెయిన్ వస్తూ ఉంటుంది, దానికి రీజన్ తెలీదు, డాక్టర్ని కన్సల్ట్ చేయరు, ఇంట్లో చికిత్సలు చేసుకుంటారు, తగ్గిపోతుంది అనుకుంటారు, అది మళ్ళీ వస్తూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్? అసలు లక్షణాలు ఎలా తెలుసుకోవాలి? ఒకటండి, అంటే ప్రతి ఒక్క పర్సన్కి వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ లైఫ్ టైం బ్యాక్ ఆర్ నెక్ పెయిన్ వస్తుంది. ఇది స్టాండర్డ్ అండి, నేను చెప్పేది కాదు, టెక్స్ట్ బుక్స్లో రాసింది. నెంబర్ 2, ఒకసారి బ్యాక్ పెయిన్ వచ్చాక మీకు అది మళ్ళీ 1 సంవత్సరంలో తిరిగి వస్తుంది. ఇది కూడా టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి పాయింట్. అండ్ కూర్చునే తత్వం ఎక్కువగా ఉన్న వాళ్ళకి 4 రెట్లు ఛాన్సెస్ ఎక్కువ మీకు బ్యాక్ ఆర్ నెక్ పెయిన్ రావడానికి. అండ్ ఇండియాలో స్టాటిస్టిక్స్ ప్రకారం 10 out of 10 పీపుల్కి ఈ బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అనేవి చాలా కామన్గా వస్తాయి. 10 out of 10 అండి, అంటే 10 మందిలో 10 మందికి ఒకసారి లేదా 2 సార్లు వాళ్ళ లైఫ్ టైంలో బ్యాక్ పెయిన్తో బాధపడాల్సిందే. కాకపోతే ఇలా బాధపడకుండా ఉండాలి అని అంటే ఏం చేయాలి? మన స్పైన్ని మనం మాస్టర్ చేసుకోవాలి. మాస్టర్ చేసుకోవాలంటే ఏం చేయాలి? దానికి కావాల్సిన పోషణ సరిగ్గా ఇవ్వాలి, దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ సరిగ్గా ఇవ్వాలి, దాన్ని కరెక్ట్గా కూర్చునే విధానాలు, నిలబడే విధానాలు సరిచేయాలి. దాంతోపాటుగా కరెక్ట్ అయినటువంటి మసాజ్డ్ బేస్ థెరపీస్, రెగ్యులర్ మసాజెస్ తీసుకోమని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. అభ్యంగం ఆచరేత్ నిత్యం యజ్జరా వ్యాధి నాశనం అంటారు. అంటే ముసలితనం రాకుండా వ్యాధులు తగ్గడానికి, వాతం తగ్గడానికి మంచి ఉపాయం ఏంటంటే రెగ్యులర్ మసాజెస్ తీసుకోవడం, ఆయిల్ అప్లికేషన్ మీ శరీరం మీద జరగడం. అది ఎంతమంది చేస్తున్నాము? ఈ పాయింట్స్ అన్నీ ఏంటి, ఎప్పటి నుంచో 5000 సంవత్సరాల కింద నుంచి చెప్పబడ్డాయి. కానీ మనకున్న బిజీ లైఫ్లో, మనకున్నటువంటి అవసరతలో, మనకున్నటువంటి స్టాండర్డ్స్లో మనం ఏది పాటించలేకపోతున్నాం. అన్నీ కూడా వదిలేసి మనం అబ్నార్మల్ లైఫ్ ఆఫ్ న్యాచురల్ వేని వదిలేసి అబ్నార్మల్ వేకి మనం షిఫ్ట్ అవుతున్నాం. మన మెంటల్ యాటిట్యూడ్ని మార్చుకుంటే, స్పైన్ని మాస్టర్ చేసుకోవాలని మనం ఆలోచిస్తే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. అందరికీ వస్తున్నాయి ఈ కాలంలో. నా దగ్గరకు వచ్చిన యంగెస్ట్ పేషెంట్ 12 or 13 year old, ఓల్డెస్ట్ పేషెంట్ వచ్చేసి 107 సంవత్సరాల డాక్టర్, ఆస్ట్రేలియా నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకొని వెళ్ళింది. సో ఇదంతా ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ వల్ల మా దగ్గర బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ఫస్ట్ కన్సల్టేషన్లోనే మేము కరెక్ట్ అయినటువంటి అభిప్రాయం ఇస్తాము, కరెక్ట్ అయినటువంటి అడ్వైజ్ ఇస్తాం. ఇది సర్జికల్ కేస్ అని అంటే సర్జరీ వైపు వెళ్ళండి అని చెప్తాము. సర్జికల్ కేస్ కాదు అన్నప్పుడు మీరు మా దగ్గరికి రండి, మా దగ్గర ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోండి, ఇన్ని రోజుల ట్రీట్మెంట్ తీసుకోండి, ఇంత తగ్గుతుంది అని ఫస్ట్ కన్సల్టేషన్లోనే చెప్పేస్తాం. ఇప్పటి వరకు 1 million బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేసాం. అంటే 10 లక్షల మందికి పైగా మనం బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఇచ్చాము. 4 లక్షలకు పైగా స్పైనల్ సర్జరీస్ కూడా అవాయిడ్ చేయగలిగాం. డాక్టర్ కాలర్ వెయిట్ చేస్తున్నారు. సునీల్ కుమార్ గారు తిరుపతి నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి డాక్టర్. సార్ నమస్కారం అండి, చెప్పండి.
సార్ నమస్తే సార్. మా మదర్ కి 3 years నుంచి ఇటు బ్యాక్ పెయిన్, ఇటు మెడ నొప్పి అంతా ఉంది సార్. ఆ బ్యాక్ పెయిన్ వల్ల కొంచెం డిస్క్ ప్రాబ్లం ఉంది సార్. డిస్క్ ప్రాబ్లం వల్ల కాలు అంతా నొప్పిగా ఉంది సార్. ఎంత వయసు? 50 years సార్ ఏజ్. మీరు ఎక్కడ తిరుపతి అన్నారు కదా? తిరుపతి డిస్ట్రిక్ట్ వెంకటగిరి సార్. అమ్మగారిని ఒకసారి చూడాల్సి ఉంటుంది, స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వీలైతే కర్నూలుకి రాగలిగితే రండి. లాస్ట్ థర్స్డే అక్కడ ఉంటాను. మా వాళ్ళు ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, మా వాళ్ళు నా అపాయింట్మెంట్ ఇస్తారు. లేదా అక్కడ డాక్టర్స్ కూడా ఉన్నారు, ఎండి డాక్టర్స్ ఉన్నారు, మీరు వాళ్ళని కూడా కలవచ్చు. లేదా ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా తీసుకోవచ్చు. 04049171819 అనే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. అమ్మగారిని చూశాక అమ్మగారి సివియారిటీని అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు మనం ట్రీట్మెంట్స్ ఏం చేయగలుగుతాము అనేది చెప్పొచ్చు. కానీ ఇక్కడ నెక్, బ్యాక్, డిస్క్, సయాటికా అన్ని ప్రాబ్లమ్స్ చెప్పేశారు మీరు. కాబట్టి స్టేజ్ ఆఫ్ ద డిసీజ్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మాకు యాక్చువల్గా హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. నారాయణగూడ, తార్నాక, బంజారా హిల్స్లో బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, కర్నూలులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేస్తే మీకు నియరెస్ట్ పాయింట్ ఏదో చెప్తారో దాని ప్రకారం మీరు అపాయింట్మెంట్ తీసుకొని డెఫినెట్గా మా సర్వీసెస్ని పొందొచ్చు. డాక్టర్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుండి సోమయ్య గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి. సార్ నమస్కారం అండి. సార్ నమస్కారం డాక్టర్ గారు. సార్ చెప్పండి. మా ఫ్రెండ్కి ఒక అతనికి పక్షవాతం వచ్చిందండి. ఓకే. వేరే డాక్టర్ గారిని పిలిస్తే అది కొంచెం పూర్తిగా క్లియరెన్స్ రాకుండా కాలు చెయ్యి కొంచెం పట్టుపడుతున్నాయండి. కాలు పట్టుబట్టి నడుస్తున్నారు, అట్లాగే చెయ్యి కూడా కొంచెం వంకరగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? 2 సంవత్సరాలు అవుతుంది సార్. ఎక్కడుంటారు? అది కొంచెం విజయవాడకు అందుబాటులో, అంటే ఒక 70 కిలోమీటర్లు అందుబాటులో. మరొకసారి మాకు విజయవాడలో కూడా బ్రాంచ్ ఉంది. ఒకసారి మా నెంబర్కి కాల్ చేయండి, 04049171819 అనే నెంబర్కి. ఎందుకంటే పక్షవాతంలో చాలా కారణాలు ఉంటాయండి. చిన్న క్లాట్ ఏర్పడిందా, లేకపోతే లాన్యులార్ ఇన్ఫాక్ట్ ఉందా, లేకపోతే ఎంబాలిజం వల్ల వచ్చిందా, బీపీ పెరగడం వల్ల వచ్చిందా, షుగర్ పెరగడం వల్ల వచ్చిందా, అసలు కారణాలు ఏంటి, వాస్కులార్ కారణమా, ఏం కారణం అనేది తెలుసుకుంటే దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే పక్షాఘాతం, దీన్ని పక్షాఘాతం అంటారు లేదా పక్షవాతం అంటారు నార్మల్గా. ఇది వాతరోగం, మహావాత రోగం కిందికి తీసుకోవాల్సి వస్తుంది ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే. అప్పుడు మనం కరెక్ట్గా చూసి మాట్లాడితేనే మనం ఏమన్నా హెల్ప్ చేయగలుగుతాం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వాతరోగాలన్నీ కూడా 3 సంవత్సరాలు దాటాయనుకోండి, ఇలాంటివి మనం ట్రీట్మెంట్ చేయడానికి కష్టతరం అవుతుంది, అంటే అసాధ్యానికి దగ్గరగా అవుతుంది, అంటే ట్రీట్మెంట్ ఈజీగా పాసిబుల్ కాదు. అందుకని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆయుర్వేద ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా సొల్యూషన్స్ అనేవి పేషెంట్ చూడడానికి వీలవుతుంది. ఒకసారి స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. డెఫినెట్గా న్యూరలాజికల్ కండిషన్స్ అన్నిటికీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి మేము సన్నద్ధంగా ఉన్నామండి. రైట్ సార్. ఈ వెన్ను నొప్పి, నడుము నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ కూడా మన హెల్త్ కండిషన్స్ బట్టి వస్తూ ఉంటాయి డాక్టర్. బట్ మానసిక ఒత్తిడి వల్ల కూడా వెన్ను నొప్పి వస్తుందా? ఇది జస్ట్ అపోహ మాత్రమేనా? లేదండి, ఇంతకుముందు చెప్పినట్టుగా స్ట్రెస్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ ఇన్ బ్యాక్ పెయిన్. ఏమవుతుంది అని అంటే స్ట్రెస్ మనకి పెరిగినప్పుడు కొన్ని హార్మోన్స్ బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అవుతాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి హార్మోను కార్టిజాల్ అని రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ ఏం చేస్తుంది అని అంటే మన హార్ట్ ఫంక్షన్ని ఇంక్రీజ్ చేస్తుంది, అంటే హార్ట్ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, రెస్పిరేటరీ రేట్ని ఇంక్రీజ్ చేస్తుంది, మన మజిల్స్ని సన్నద్ధం చేస్తుంది. అంటే ఎందుకు చేస్తుంది ఇది అని అంటే వెనుకటి కాలంలో మన బాడీలో ఒక సిస్టమ్ ఉంది, ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్ అంటారు. ఆ ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్కి ఉద్రిక్తుల్ని చేస్తుంది, మిమ్మల్ని మానసికంగా మిమ్మల్ని ఆ స్టాండ్ పాయింట్లోకి తీసుకెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది, కండరాలు మనకు సంకోచ వ్యాకోచాలు చేయాల్సింది సంకోచ అవస్థలోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడు కంటిన్యూస్ స్ట్రెస్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, స్ట్రెస్ని ఒత్తిగా తీసుకొని మళ్ళీ నార్మల్ అయిపోయే దశలు అందరూ మానేశారు. అందరికీ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ ఉంటుంది, దాంతో కండరాల వ్యవస్థ మీద ఎఫెక్ట్ పడుతుంది. కండరాల మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు అది నెక్స్ట్ ఇంటర్నల్గా వెళ్ళి డిస్కుల మీద, దాని లోపల ఉన్నటువంటి నరాల మీద, దాని లోపల ఉన్నటువంటి స్పైనల్ కార్డ్ మీద కూడా ప్రెషర్ వేయడానికి కారణమవుతుంది. అంటే ఓన్లీ కండరాల మీదకి వచ్చేటువంటి స్ట్రెస్ కాస్త మనం స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నప్పుడు
అది కాస్త స్పైనల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ దారి తీసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 48 రకాల స్పైనల్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆ స్పైనల్ ప్రాబ్లమ్స్ తగ్గాలి అని అంటే మళ్ళీ మూల కారణాన్ని తీసేయాలి. మూల కారణం ఏంటి ఇక్కడ? స్పైనల్ స్ట్రెస్. ఆ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్లస్ స్పైనల్ ప్రాబ్లమ్ని కూడా నార్మలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలాగే డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. అచ్యుతరావు గారు విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నమస్కారం అండి, చెప్పండి. నమస్తే సార్. సార్ చెప్పండి. అచ్యుతరావు గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్తో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ తెల్లవారు లేచిన తర్వాత ఒక బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే. ఎప్పటి నుంచి? సార్ విజయనగరం. ఎప్పటి నుంచి? ఒక 1 year. మరి డాక్టర్కి చూపించుకున్నారా? ఏమన్నారు? చూపించాము, ఏం లేదు, ప్రాబ్లం లేదు అన్నారు సార్. ప్రాబ్లం అయితే లేదు బండి వల్ల అని చెప్పి. ఓకే. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు బండి మీద? సార్ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారు బండి మీద? రోజుకు ఒక 50-60. మరి డాక్టర్ గారు బండి కారణం అన్నప్పుడు మరి అది తీసేయడానికి ప్రయత్నం చేశారా లేదా? అంటే తక్కువ తిరగడమో లేకపోతే దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయడమో అది చేస్తేనే కదా బ్యాక్ పెయిన్ తగ్గేది. మార్చాం సార్, అయినా చిన్నది ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు బండి మార్చారు కానీ మీ శరీరాన్ని మార్చలేదు. ఆ శరీరానికి కావాల్సిన ఎక్సర్సైజ్ చేయలేదు, ఆ కండరాలని బలోపేతం చేయలేదు, దానికి కావాల్సిన పోషణ సరిగ్గా ఇవ్వలేదు. ఇవన్నీ చేస్తే బ్యాక్ పెయిన్ దానంతలదే తగ్గిపోతుందండి. లేదంటే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. ఇంకా ఎక్కువ స్టేజ్కి వెళ్తే సర్జరీలు చెప్పబడతాయి. ఆ సర్జరీలలో కాంప్లికేషన్స్ ఉంటాయి. ఆ కాంప్లికేషన్స్ అన్నీ వేసుకొని అప్పుడు బాధపడే బదులు ఇప్పుడే మన లైఫ్ స్టైల్ మార్చుకొని కండరాలను పటిష్టం చేసుకొని అట్ ద సేమ్ టైం మన జీవన విధానాన్ని మార్చుకోగలిగితే, ఆయుర్వేదాన్ని అడాప్ట్ చేసుకోగలిగితే మీ స్పైనల్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇట్లానే చాలామంది వస్తారండి మా దగ్గరికి. వాళ్ళు అంటూ ఉంటారు, బ్యాక్ పెయిన్ వచ్చిందండి, ప్రాబ్లం ఎక్కడో ఉందని చెప్పారు, కానీ మందులు వేసుకుంటున్నాను తగ్గలేదు అని. మందులు వేసుకుంటే దీని సొల్యూషన్ కాదు. ఇక్కడ మార్చాల్సింది ఆయన పద్ధతులు అండ్ అట్ ద సేమ్ టైం మారాల్సింది ఆ పర్టికులర్ పర్సనే. మీరో నేనో లేకపోతే మీ ఇంట్లో ఉన్న మీ కుటుంబ సభ్యులో మారితే సరిపోదు. ఇక్కడ మీరు కరెక్ట్ అయినటువంటి యాక్షన్ తీసుకోవాలి. అందుకే బ్యాక్ పెయిన్ని మనం సమూలంగా తీసేయచ్చు. కాకపోతే ఎవరికి వారు మారినప్పుడే, ఎవరికి వారికి స్పైన్ అవేర్నెస్ వచ్చినప్పుడే ఇది సాధ్యపడుతుంది. మేము వర్ధన్ ఆయుర్వేదాలో చేసేది ఏంటి అంటే మీకు ఫస్ట్ మీ స్పైన్ గురించి, మీ స్పైనల్ అవేర్నెస్ గురించి చెప్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మా మెయిన్ మోటో అన్వాంటెడ్ స్పైనల్ సర్జరీస్ని అవాయిడ్ చేయడం. అండ్ ఇప్పటిదాకా 4 లక్షల స్పైనల్ సర్జరీస్ కూడా మేము అవాయిడ్ చేశాము. 10 లక్షల మందికి పైగా స్పైనల్ పేషెంట్స్కి, బ్యాక్ పెయిన్ పేషెంట్స్కి ట్రీట్ చేశాం. సో స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు మేము ఏం చేసి మీ బ్యాక్ పెయిన్ని తగ్గించగలుగుతామో మిమ్మల్ని చూశాక డీటెయిల్డ్గా మాట్లాడతాం. ఆల్రెడీ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నమస్తే. హలో సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది, కాలు డోర్ బ్యాట్ మీద ట్విస్ట్ అయింది. ఓకే. అయిన తర్వాత ఏమైందంటే ఇక నేను కొంచెం డాక్టర్ దగ్గర పోతే ఒక టాబ్లెట్స్ మల్లం ఇచ్చారు. తర్వాత తగ్గలేదు. తగ్గిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా పెయిన్ అవుతుంది. ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర వెళ్ళాము, ఎక్స్రే తీసాము. తీసిన తర్వాత మళ్ళీ 1 month ఇచ్చారు కోర్స్. మళ్ళీ సేమ్ పొజిషన్ మీద వచ్చింది ఆఫ్టర్ 2 months కూడా. ఎక్కడ వస్తుంది ఎగ్జాక్ట్ గా పెయిన్? L1, L4, L2 ఉంటాయి కదా సార్ బ్యాక్. అక్కడ మరి ఎక్స్రే తీసిండ్రా, ఎంఆర్ఐ తీసిండ్రా? ఎక్స్రే తీసాం సార్. ఏమన్నా కనబడ్డదా ఎక్స్రేలో? ఏమీ లేదన్నారు సార్. ఓకే. ఏమన్నా ఎక్సర్సైజులు చెప్పారా? ఎక్సర్సైజ్ ఏం చెప్పలే, అంటే కింద కూర్చోద్దు, కంఫర్ట్ గా కూర్చోవాలా అది చెప్పారు. ఏదైనా ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తే డోలో టాబ్లెట్ వేసుకోమని అన్నారు. మళ్ళీ మనం సాక్స్ వేసుకుంటాం కదా, అక్కడ కూడా నొప్పి వస్తుంది సార్ ఎప్పుడెప్పుడు ఇట్లా. అది చూడాలండి మిమ్మల్ని, ఎందుకంటే ఇది కండరాల వీక్నెస్సా లేకపోతే లిగమెంట్లో తేడా వచ్చిందా లేకపోతే ఒరిజినల్గా డిస్క్లో ప్రాబ్లం వచ్చిందా? ఎందుకంటే మన బ్యాక్లో 120 కండరాలు ఉంటాయి, 210 లిగమెంట్స్ ఉంటాయి, 33 వర్టిబ్రేలు ఉంటాయి, 28 డిస్కులు ఉంటాయి, 31 పేర్ల స్పైనల్ నర్వ్స్ ఉంటాయి.
ఇది కాకుండా అసంఖ్యాకములైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది. దీంట్లో ఎక్కడ చిన్న తేడా వచ్చినా అది వెన్ను నొప్పి కిందికి మారుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు మడమల దగ్గర నొప్పి అంటున్నారు, నడుములో కూడా నొప్పి అంటున్నారు. ఒకసారి మిమ్మల్ని చూస్తే కానీ కరెక్ట్గా చెప్పలేము. స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. 04049171819 అనే నెంబర్కి అపాయింట్మెంట్ తీసుకొని రండి. లేదు ఆన్లైన్ కన్సల్టేషన్లో కూడా తీసుకుంటాం. నెక్స్ట్ హనుమాన్ జంక్షన్ నుంచి శ్రీదేవి గారు. శ్రీదేవి గారు గుడ్ ఆఫ్టర్నూన్, డాక్టర్తో మాట్లాడండి. సరే అండి. హలో, నమస్కారం తల్లి, చెప్పండి. మా అమ్మగారికి నడుము నొప్పి అండి. ఓకే, ఎంత వయసు? మా అమ్మగారికి ఒక 42, 43 ఉంటాయి. ఓకే, అయితే నడుము నొప్పి వస్తుంది, 1 సంవత్సరం నుంచి వస్తుందండి. ఓకే, అది మోకాళ్ళలోకి నొప్పి వస్తుంది. ఓకే, ఎంఆర్ఓ స్కాన్ చేశారు, ఓకే, థెరపీ ఎక్సర్సైజ్ కూడా చేశారు. ఓకే, చేసినాక కొంచెం తగ్గింది. మళ్ళీ ఇంకో ఎక్సర్సైజ్ చేసినంత సేపు తగ్గింది. మళ్ళీ ఇప్పుడు కొంచెం నడుము నొప్పి వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మరి మందులు అయితే వాడుతున్నాము. ఓకే, మాకు విజయవాడ దగ్గరండి. ఒకసారి మా నెంబర్ అయితే మీకు కింద స్క్రోల్ అవుతుంది. 04049171819 అనే నెంబరు. అక్కడికి ఒకసారి అమ్మగారిని తీసుకురండి. కాకపోతే మీరు చెప్పిన దాంట్లో మీరే క్వశ్చన్ చెప్తున్నారు, మీరే ఆన్సర్ కూడా చెప్తున్నారు. ఎక్సర్సైజ్ చేసినప్పుడు బాగుంటుంది, మరి ఎక్సర్సైజ్ మానేయడం ఎందుకు తల్లి? ఆ కండరాలు బలోపేతం అయ్యేదాకా ఎక్సర్సైజులు చేసుకోవాలి కదా, లేదా ఎక్సర్సైజులు మార్చుకోవాలి కదా. అంతేగాని మీరు కంటిన్యూస్గా మందులు వేసుకుంటే, మందులతోటే నొప్పి తగ్గిపోవాలని కోరుకుంటే, పెయిన్ కిల్లర్సే చేసుకుంటే మరి మనం ఎలా మారాలి? అది పూర్తిగా మూలం నుంచి తీసేయాలి అని అంటే ఒత్తి పెయిన్ కిల్లర్లు వేసుకుంటే సరిపోదమ్మా. మనం మారాలి. దానికోసం కండరాలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ కండరాలలో కూడా డిఫరెంట్ ఎక్సర్సైజెస్ ఉంటాయమ్మా. 5 రకాల ఎక్సర్సైజెస్ చేయాలి మెయిన్గా బ్యాక్ పెయిన్తో బాధపడేవాళ్ళు. నెంబర్ 1 స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. నెంబర్ 2 యోగా, నెక్స్ట్ లెవెల్లో యోగా చేసుకోవాలి. నెంబర్ 3 ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. నెంబర్ 4 బ్రిస్క్ వాక్ ఉంటుంది. నెంబర్ 5 నార్మల్ వాకింగ్ చేయాలి. వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజెస్తో పాటుగా వాకింగ్ కూడా యాడ్ చేసుకుంటే, మీ శరీరాన్ని సన్నద్ధం చేసుకుంటే, మూమెంట్ అనేది మీరు ఆపాదించుకోగలిగితే ప్రాబ్లమ్స్ అనేవి మాటికి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ కాలర్ కర్ణాటక నుంచి ఇందిర గారు. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మా నమస్కారం తల్లి, చెప్పండి. నమస్కారం డాక్టర్ గారు. యాక్చువల్ గా మీరు రిలవెంట్ ప్రాబ్లం కాదు నాది, అయినా కూడా మీతో మాట్లాడదాం. నో ప్రాబ్లం అమ్మా, చెప్పండి. స్పైన్ గురించి అడుగుతున్నాను డాక్టర్ గారు. నాదేమో మోకాలు నొప్పండి. నో ప్రాబ్లం, చెప్పండి అమ్మా. 7 to 8 months నుంచి స్టార్ట్ అయింది డాక్టర్ గారు. ఓకే, మేము హైదరాబాద్ లో తార్నాకలో మా ఓన్ హౌస్, అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉంటాం, ఉండటం కర్ణాటకలో ఉంటున్నాము. ఓకే, ఈ ప్రాబ్లం వల్ల యాక్చువల్ గా నాకు 68 కంప్లీట్ అయింది డాక్టర్ గారు. కాకపోతే ఫిట్ ఉంటాను, యోగా చేస్తాను, వాక్ చేస్తాను. సడన్ గా ఈ మోకాలు నొప్పి వల్ల నేను వాక్ చేయలేకపోతున్నా. మా ఎక్స్రే తీసారా? తీసారు డాక్టర్ గారు. ఏమన్నారు? అరిగిపోయింది రైట్ సైడ్, రైట్ అరిగిపోయి 2 అతుక్కుని సర్జరీ చేయాలంటున్నారు. నేను ఒకసారి మీ ఎక్స్రే చూడాల్సి ఉంటుంది. దాని గ్రేడ్ని బట్టి అప్పుడు నేను మాట్లాడాల్సి ఉంటుంది. నార్మల్గా ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వరకు కూడా ఆపరేషన్ లేకుండా ఆయుర్వేద చికిత్సల ద్వారా ట్రీట్మెంట్ చేయడం ఈజీనే అమ్మా. కాకపోతే 4th స్టేజ్ అని డిసైడ్ చేస్తే అప్పుడు మాత్రమే సర్జరీకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనా మీ ఎక్స్రే చూసి మిమ్మల్ని కూడా చూస్తే నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ రవీందర్ రెడ్డి గారు బెంగళూరు నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, చెప్పండి సార్. ఏం లేదు సార్, యాక్చువల్ గా బెడ్ పైన పడుకుంటే నాకు లైట్ గా బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే, నార్మల్ గా కింద పడుకుంటే రాదు సార్. కింద పడుకోవాలంటే అదేమో అన్కంఫర్ట్ గా అనిపిస్తుంది సార్. చాలా మంచి క్వశ్చన్, చాలా మంచి ఆన్సర్ కూడా ఇస్తాను. ఒకటి, చెప్పండి. ఇంతకుముందు కింద పడుకోకూడదు అని చెప్పాను. ఎవరు పడుకోకూడదు? ఆల్రెడీ బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు కింద పడుకోకూడదు. లేచేటప్పుడు నడుము మీద ప్రెషర్ పడుతుంది, మెడ మీద ఎక్స్ట్రా ప్రెషర్ పడుతుంది, దాంతో మీ మెడ నొప్పి, నడుము నొప్పి ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పాను. రెండవది, మీరు పడుకునేది మంచం మీద పరుపుతో పడుకోవాలి. ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి.
ఏ రకమైనటువంటి మ్యాట్రెస్ మనం తీసుకోవాలి, నెంబర్ 2 ఏ రకమైనటువంటి పిల్లోని సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. మనం మ్యాట్రెస్లో ఏం చేస్తామంటే చాలామంది స్ప్రింగ్ మ్యాట్రెస్ అని, ఫోమ్ మ్యాట్రెస్ అని ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. కాకపోతే ఐడియల్ మ్యాట్రెస్ మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు. సింపుల్గా చెప్పాలంటే పైన కాయర్ ఉండాలి, కింద కుషన్ ఉండాలి. అలాంటి మ్యాట్రెస్ని మీరు చూస్ చేసుకోవాలి. అండ్ ఈ మ్యాట్రెస్ మీద పడుకుంటే మన స్పైనల్ యాంగిల్ మారకూడదు. అంటే మరీ డీప్ రూటెడ్గా వెళ్ళిపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మరీ గట్టిగా ఉందనుకోండి మీకు స్ట్రైట్ అయిపోతుంది స్పైన్, అప్పుడు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. రెండో పాయింట్, పిల్లో చూస్ చేసుకునేటప్పుడు కూడా అలాగనే డబల్ పిల్లోలు వేసుకోకూడదు, లేదా అతి సాఫ్ట్ పిల్లో వేసుకోకూడదు, థిన్ పిల్లో లేదా లావెట్ పిల్లో వేసుకోకూడదు. మీడియం హైట్ ఉన్నటువంటి పిల్లో వేసుకోవాలి. ఇది కరెక్ట్గా పాటించారు అని అంటే అట్ ద సేమ్ టైం పడుకునే పోస్చర్ కూడా ఇంపార్టెంట్. లెఫ్ట్ లాటరల్ పొజిషన్ అంటే లెఫ్ట్కి తిరిగి పడుకోవడము, లేదా అన్నిటికన్నా బెస్ట్ లేదా రైట్కు కూడా తిరిగి పడుకోవచ్చు, స్ట్రైట్గా పడుకోవచ్చు. కానీ బోర్లా పడుకునే వాళ్ళకి అంటే స్టమక్ స్లీపర్స్కి బ్యాక్ పెయిన్స్ ఎక్కువగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఇంకా కావాలి అని అంటే స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకొని రండి. మా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ అని. దాంట్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ వీక్లీ 3 వీడియోస్ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. 2,50,000కు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు మాకు. ఒకసారి మీకు కూడా అవసరం అవుతుందేమో, వ్యూవర్స్ అందరు కూడా వెళ్ళేసి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని దాంట్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి. అలాగే డాక్టర్, స్పైన్ ప్రాబ్లమ్స్కి సంబంధించి చాలా డీటెయిల్డ్గా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హలో డాక్టర్, నమస్తే.